కోట్ల లక్షలతో పెట్టుబడులు తెచ్చి 11 లక్షల ఉద్యోగాలు కల్పించారని గర్వంగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అదే కాకుండా మీరు మెగా డిఎస్సి అని చూశారంటే దాదాపు 16,000 ఉద్యోగాలు కల్పించారు. అదే విధంగా 6,000 పోస్టులు పోలీసు ఉద్యోగాలు కల్పించారు. మరి సమయం ఎక్కువ లేదు, మరొక్కసారి చెప్తున్నా, ఖచ్చితంగా ఈ కూటమి మన రాష్ట్రాన్ని సరైన రీతిలో తీసుకెళ్తుందని, ముందుకు తీసుకెళ్తుందని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. అశ్విత్ తర్వాత గుత్తి శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఈరోజు అనంతపురం నందు సూపర్ 6 సూపర్ హిట్ 6 పథకాల్లో 5 పథకాల గురించి నేను చెప్పాలనుకున్నా. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అది ఏ రకంగా ప్రవేశపెట్టాడో 5 కోట్ల ప్రజల్ని ఆలోచించి బడుగు బలహీన వర్గాల వాళ్ళకి న్యాయం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో 1000 రూపాయలు ఉన్న పెన్షన్ ని 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి, అది ఏ రకంగా అంటే ఈ యుగములో అవ్వా తాతలకి కొడుకు గాని కోడళ్ళ కానీ చూడలేని పరిస్థితిలో నేను నీకు పెద్ద కొడుకుగా ఉంటానని రోజుకి 130 రూపాయలు ఇచ్చి నెలకు 4,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్న నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా. 2వ పథకం దీపం పథకం. ఈరోజు చూడండి, బడుగు బలహీన వర్గాల వాళ్ళ భర్తలు జీతంతో చాలినంత ఉంటే నేను మీ ఇంటికి అన్నగా ఉంటా, మీకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇచ్చి ఆదుకుంటానన్న నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా. ఈరోజు చూడండి, మన ముఖ్యమంత్రి గారు ప్రతి బిడ్డ పుట్టిన వాళ్ళ ఎవరికైనా గాని తల్లికి వందనం ఇస్తానని చెప్పిన విధంగా మన ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉన్నాయి చదివించుకోండి, అంతమందికి నేను ఇస్తానని తల్లికి వందనం ఈరోజు చెబుతుంటే, ఒక్కరు కాదు, 2 కాదు, 10 మందికైనా కూడా తల్లికి వందనం ఇచ్చి ఆదుకున్న నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అది కాకుండా ఈరోజు రైతన్నలు చూడండి ఎంత సంతోషంగా ఉన్నారంటే, హెచ్ఎన్ఎస్ ద్వారా మన రాయలసీమ ఎలా ఉందంటే కొనసీమగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నా. ఈ రోజు రైతన్నలకి 5,000 రూపాయలు కాకుండా కేంద్రం కూడా 2,000 రూపాయలు ఇచ్చి 7,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్న మన ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ కే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఈరోజు ఈ 5 పథకాల ద్వారా రాష్ట్రంలో 6 పథకాలు ఉన్నాయి, ఇంకా ఒక పథకం ఉంది కాబట్టి 5 పథకాలు 6 కంప్లీట్ 50,000 కోట్ల పైచిలకుతోనే ఈ రోజు మనం ఇస్తున్నామంటే ఇంతకన్నా 5 కోట్ల ప్రజలు ఈ రోజు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ జయరాం గారు. తర్వాత కళ్యాణ్ దుర్గం శాసనసభ్యులు శ్రీ అమిల్నేని సురేంద్రబాబు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక మీద ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు, ముఖ్యంగా అక్కా చెల్లెళ్ళు అందరికీ పేరు పేరుగా నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అనే ఈ గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేయడం, అనంతపురం, ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి
తండోపతండాలుగా ప్రజలు రావడం నిజంగా ఈ విజయం ఇది నారా చంద్రబాబు